శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్ తమిళనాట రాజకీయం మంచి వేడి మీద ఉంది అని చెప్పాలి. ఒకవైపు త్రిష అమిత్ షాని కలవటం, అంటే తమిళనాట రాజకీయం ఏ వైపు మళ్ళనుంది, ఎటు వెళ్ళనుంది? అంటే తమిళనాడు మీద కేంద్ర ప్రభుత్వం పర్టికులర్గా ఎన్డీఏ చాలా డేగ కన్ను వేసి ఉంది. తమిళనాడు, కేరళ ఈ రెండు రాష్ట్రాలు వాళ్ళకి సౌత్లో కొరుకుడు పడని రాష్ట్రాలుగా ఉన్నాయి. ఓకే. ఆంధ్ర సరెండర్ అయిపోయింది, తెలంగాణ కూడా వాళ్ళ కంట్రోల్ ఉంది ఏదో మేరకు, కర్ణాటక కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలని ఎలా గ్రిప్లోకి తెచ్చుకోవాలి అనే వ్యూహం చాలా కాలంగా నడుస్తుంది. అది ఈ నడుస్తున్న క్రమంలోనే వీళ్ళు తమిళనాడులో కొంత కేంద్రీకరణ పెట్టి ద్రవిడ ఓట్ బ్యాంకుని చేల్చాలి అంటే జాతీయ పార్టీగా నేరుగా పోటీ చేసి అక్కడ డిఎంకేనో లేకపోతే మరో పార్టీనో గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ద్రవిడ సెంటిమెంట్ తమిళ ఓటర్ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకని ద్రవిడ సెంటిమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళాలని అనుకోవడం లేదు బీజేపీ. వెళ్లకుండా ఎలాగూ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఒకటి ఉంది, వాళ్ళు సెక్యూర్ చేసుకున్నటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. దానికి తోడు డిఎంకే ఓట్ బ్యాంకుని చేల్చగలిగితే డిఎంకేకు ఉన్నటువంటి సాంప్రదాయ ద్రవిడ ఓట్ బ్యాంక్ని ఎంత మేరకు చేల్చగలిగితే అంత మేరకు బలపడతామనేది వాళ్ళ ఉద్దేశం. అది చేల్చటం కోసమే విజయ్తో పార్టీ పెట్టించి ఉండొచ్చు అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. అంటే ఇంతకాలం దూరంగా ఉన్నారు వీళ్ళు. విజయ్ మొదటి నుంచి చెప్తున్న మాట ఏంటంటే అతను బీజేపీకి అలాగే డిఎంకేకి రెండిటికి సమాన దూరంలో ఉంటాను అని మాట్లాడుతూ వస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దూరమే, నేను ఇద్దరినే విమర్శిస్తాను అని చెప్పాడు. కానీ అంటే బీజేపీని వ్యతిరేకిస్తే డిఎంకేతో కలవటం లాంటి అభిప్రాయంలో అయితే ఆయన లేడు. డిఎంకే మీద కూడా క్రిటిసిజం ఉంది ఆయనకి. ఉండటం వలన అనుమానాలు మొదలైనాయి. ఒకవేళ ఇది బీజేపీ బీ టీమేమో విజయ్ది అనే ఒక డౌట్ జనాల్లో మొదలైంది, ఒక డిస్కషన్ కూడా మొదలైంది. ఆ టైంలోనే అతన్ని కన్విన్స్ చేయటానికి లేకపోతే అతన్ని బీజేపీ వైపు నడిపించడానికి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక నటుడు ప్రయత్నం చేస్తాడు, ఒక రాజకీయ రంగంలో ఉన్న ఒక నటుడు అనే పద్ధతిలో కూడా చర్చలు జరిగాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ అవుతున్నాడు దానిలోకి అనే మాట కూడా ఇప్పుడు బహిరంగంగానే రాసేస్తున్నారు మీడియాలో. అంటే తను విజయ్తో మాట్లాడే అవకాశం ఉంది అని మాట్లాడి కొంత బీజేపీకి అనుకూలంగా నడిపించేటువంటి అవకాశం ఉంది అని కూడా రాస్తున్నారు. ఇవన్నీ ముందే అనుకున్నవే. అంటే అతను ఓపెన్గా బీజేపీ వాళ్ళు ప్లాంట్ చేసినటువంటి ప్రోగ్రాం. ఇతను అంటే వాళ్ళు చేయలేరు ఆ పని, వాళ్ళు చేయలేని ద్రవిడ ఓటు బ్యాంకులో చీలిక తీసుకురావడం అనేది విజయ్తో చేయించాలి. ఇన్ ది సేమ్ టైం విజయ్ని ఒంటరిగా వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే అక్కడున్న కండిషన్స్ అతనికి పూర్తిగా అనుకూలంగా ఉంటే వీళ్ళ మాట వినని పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది, రేపు పొద్దున్న పవర్ వస్తాయి. అందుకని అతను తమకు ఉపయోగపడాలి, ఇన్ ది సేమ్ టైం తమ కంట్రోల్లో ఉండాలి. ఈ కంట్రోల్లో ఉండటం కోసమే విజయ్ మీద రకరకాల ప్రెజర్స్ తీసుకొచ్చారు ఈ మధ్య. డివోర్స్ కేసు కావచ్చు, లేకపోతే తమిళనాడు బీజేపీ నాయకుడు నాగేంద్రన్ అతని ఎఫ్ఐఆర్స్ గురించి మాట్లాడటం బహిరంగంగా, అలాగే ముందు త్రిష ఇంట్లో నుంచి బయటకు రమ్మనంటే తర్వాత జనంలోకి వస్తాడో రాడా తేల్చుకుందామని మాట్లాడాడు ఆయన. ఇవన్నీ వాంటెడ్గా చేసినవే ఈ డివోర్స్ కేసులు. ఆయన మీద ఇంకా కొన్ని కేసులు, అంటే ఆయన ఒక బహిరంగ సభ నిర్వహించాడు. ఆ బహిరంగ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలు, ఆ తొక్కిసలాటల్లో చాలామంది చనిపోయారు. దానికి సంబంధించిన ఒక కేసులో ఆయన్ని పెట్టారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే విజయ్ని కంట్రోల్లో పెట్టుకోవటానికి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరిని కంట్రోల్లోకి తీసుకోవాలన్నా కానీ వాళ్ళ మీద ఏవో ఒక 2 కేసులు ఉండేలా చూసుకుంటోంది ఏది ఎన్డీఏ గవర్నమెంట్. అందులో భాగంగానే విజయ్ని ఒకవైపు తమకు అనుకూలంగా పనిచేయటం అనే ప్రోగ్రాంలో వీళ్ళే పెట్టి కంట్రోల్ తప్పిపోకుండా ఉండడానికి అష్టదిగ్బంధనం చేసినట్టుగా ఈ కేసులు గొడవలు. అతని సినిమా హోల్డ్ చేశారు, రిలీజ్ కాకుండా. దాని మీద కూడా చర్చ జరుగుతోంది ఇప్పుడు. అదేదో క్లోజ్ చేసి సినిమా రిలీజ్కి పంపించేస్తారు అని, జననాయకన్. కాబట్టి అది తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, జననాయకుడు అనే పేరుతో రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇవన్నీ ఆగినాయి.
కానీ ఇప్పుడు వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఓకే. ఈ నేపథ్యంలోనే త్రిష గారు తన ప్రస్తావన నాగేంద్రన్ తీసుకొచ్చినప్పుడు, ఉమ్, మీరు అనవసరంగా మీ రాజకీయాల కోసం నా పేరు వాడితే నేను ఎక్కడి దాకైనా వెళ్లాల్సి ఉంటుంది అని మాట్లాడింది ఆవిడ. ఈ క్రమంలోనే బహుశా అమిత్ షాతో కలిసి తన గురించి ఇలా మాట్లాడటం సబబా అనే దాని మీద చర్చించి ఉండొచ్చు. ఉమ్, అలాగే విజయ్కి ఆల్రెడీ ఒక రూట్ ఉంది దానికి ఎన్డీఏతో, కాబట్టి అది స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి కూడా ఆవిడ మాట్లాడి ఉండొచ్చు. ఓకే. రీసెంట్గా వాళ్ళు ఒక మ్యారేజ్కి హాజరయ్యారు కలిసి. అవును. అంటే ఓపెన్గానే ఉన్నారు, వాళ్ళు ఓపెన్గానే ఉన్నారు. దీని మీద మేమేమి భయపడలేదు, ఆందోళన పడటం లేదు అనేది క్లియర్గా జనాలకు ఇండికేట్ చేస్తున్నారు. అండ్ వన్స్ డివోర్స్ అనేది శాంక్షన్ అయితే పెళ్లికి కూడా రెడీగా ఉన్నట్లు అవును. వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అంటే పెళ్లి చేసుకుంటారా లేదా అనేది వాళ్ళ పర్సనల్ గొడవ అండి. డివోర్స్ కూడా పర్సనల్ వ్యవహారమే. అయితే పెళ్లి చేసుకోవడానికి ఇది అభ్యంతరకరంగా ఉండొచ్చు. అందుకని ఇది తొలగితే, ఈ అడ్డు తొలగితే పెళ్లి చేసుకుంటారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా రేణు దేశాయ్తో ఉంటున్నాడు ఆయన, ఫస్ట్ వైఫ్ నందినితో ఆయన కలిసి లేడు అనే ప్రచారం జరిగింది ముందే. ఈ జరుగుతున్న టైంలో చిరంజీవి పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు ఈయన కూడా రాజకీయాల్లోకి వస్తాడు అనే ఉద్దేశంతో ఆ డివోర్స్ కేసును వేగవంతం చేసి తర్వాత రేణు దేశాయ్తో బహిరంగంగా వివాహం జరిపించి దీనికి సంబంధించిన పొలిటికల్ క్రిటిసిజంగా ఇది మారకుండా ఉండడానికి కొన్ని చర్యలు తీసుకున్నారు అప్పుడు. ఓకే. అలాంటిది ఏదైనా జరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్తో చాలామంది మాట్లాడుతున్నారు విజయ్ విషయంలో కూడా. అంటే ఈ పెళ్లి చేసుకోవడానికి ముందు ఈ క్రియ పూర్తి కావాలి అని మాట్లాడుతున్నారు. కావచ్చు, అది కూడా కావచ్చు. అయితే ఆవిడ ప్రధానంగా అమిత్ షాతో మాట్లాడి ఉండే అంశాలు తన పర్సనల్ లైఫ్ విషయాల కంటే కూడా పొలిటికల్ ఏరియాలోనే ఎక్కువ మాట్లాడి ఉండొచ్చు. ఈ పార్టీ వలన వాళ్ళకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. డిఎంకేని వీక్ చేయటం అనే ప్రోగ్రాంలో ఉన్నారు వాళ్ళు. డిఎంకేని బద్దలు కొట్టేయాలి. ఏడీఎంకే పని అయిపోయింది. ఏడీఎంకే చీలికలు పేలికలు అయిపోయింది. ఎన్డీఏ ఈ వ్యూహంలో ఉందని ఆయన మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితుడు పన్నీర్ సెల్వంని పార్టీలో చేర్చుకున్నాడు స్టాలిన్. అలా చేర్చుకోవడం ద్వారా ద్రవిడ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ప్రోగ్రాం మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టిన టైంలో ఇప్పుడు విజయ్ అనేటువంటి ఒక ఆయుధాన్ని వాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇది ఫలితాలను ఇస్తుందా లేదా అనేది వేరే గొడవ, కానీ వీళ్ళ ప్రయత్నం అయితే జరుగుతోంది. డిఎంకేని దెబ్బ కొట్టడానికి ఒక మహా ఐక్య సంఘటన నిర్మాణం జరపడం కోసం అక్కడ ఎన్డీఏ వెనకాల ఉండి చక్రం నడుపుతోంది. ఎన్డీఏ స్మెల్ రాకుండా జరపాలనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే బీజేపీ ప్రమేయం ఉంది అని ఓటర్కి తెలిస్తే వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని అలా కాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఓపెన్ అయిపోయింది విషయం. ఇప్పుడు తమిళనాడులో ప్రతి ఓటర్కి స్పష్టంగా తెలుసు విజయ్ని వాళ్ళు బీ టీమ్గా వాడే ప్రయత్నం చేస్తున్నారు. ద్రవిడ ఓట్ బ్యాంక్ని మోసం చేసే కుట్ర ఏదో జరుగుతోంది అనే విషయం వాళ్ళకి అర్థమవుతోంది ఓటర్కి. అందుకని డిఎంకే భరోసాగా ఉంది. ఏం కాదు, ఇవన్నీ ఈ కుతంత్రాలన్నీ జరగనిచ్చిన మనకొచ్చే నష్టం లేదు అన్న పద్ధతిలో స్టాలిన్ నిలబడి ఉన్నాడు. అందుకని చూడాలండి, ఎలక్షన్ చాలా కీలకంగానే మారబోతోంది ఈసారి. తమిళనాడు ఎలక్షను తమిళనాడుని కంట్రోల్లోకి తీసుకోవాలి అని ఒక ఆయుధంగా వాళ్ళు విజయ్ని వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆయుధం వాడి ఏ మేరకు ఫలితాలు సాధిస్తారు అనేది అయితే అనుమానమే. కానీ గతంలో అంటే 24 ఎలక్షన్ సందర్భంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ని కూడా అలాగే వాడారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కూటమి అనౌన్స్ చేయటము, చంద్రబాబు గారు జైల్లో ఉండగా ఈయన వెళ్ళి ములాఖాత్ పెట్టి మాట్లాడి బయటకు వచ్చి అనౌన్స్మెంట్ ఇవ్వటం, ఇదంతా ఢిల్లీ నుంచి నడిపినటువంటి ఆపరేషనే. ఇప్పుడు అలాంటి ఆపరేషనే తమిళనాడులో జరుగుతోంది, విజయ్ కేంద్రంగా జరుగుతోంది. ఆ ఆపరేషన్లో తమ తరఫున అక్కడికి వెళ్ళి మాట్లాడటానికి పవన్ కళ్యాణ్నే వాడాలని అనుకుంటున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈయన ఈ సినిమా హడావిడిలో ఉన్నాడు. ఇది కంప్లీట్ అయ్యాక ఏమైనా వెళ్ళి విజయ్తో కలిసి మాట్లాడతాడేమో చూడాలి. చిరంజీవిని కూడా కదిలించగలరు వాళ్ళు అవసరమైతే. ఓకే. ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం ఇంకా ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రొఫెషనల్గా రిజైన్ చేయలేదు కాబట్టి ఆయన కాంగ్రెస్ మనిషే అనుకోవాలి ఇప్పుడు కూడా. అయినప్పటికీ ఆయన ఆ బౌండరీస్ ఏమి పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఆయన ఎన్డీఏకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నాడు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఆయన్ని కూడా వెళ్ళి ఒకసారి మాట్లాడరమ్మని చెప్పచ్చు.
అలా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరినైనా వాడతారు వాళ్ళు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.